గ్రూప్స్లో రెండు థియరమ్స్ గురించి పంచుకుందాం. రెండు సబ్ గ్రూప్స్ ఉంటే వాటికి ఇంటర్సెక్షన్, వాటికి యూనియన్ సబ్ గ్రూప్ అవుతుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థియరం ఏంటంటే ఇఫ్ H1 and H2 are two subgroups of a group G, then H1 intersection H2 is also a subgroup of G. సో ఇక్కడ మన థియరం ఏం చెప్తుందంటే H1 H2లో రెండు సబ్ గ్రూప్స్ అయితే G అనే గ్రూప్కి H1 H2లో రెండు సబ్ గ్రూప్స్ అయితే వాటి యొక్క ఇంటర్సెక్షన్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ అవుతుంది. ఇది సబ్ గ్రూప్ అని మనం ప్రూవ్ చేయాలి థియరం, రైట్? మనకి ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నట్టు ఇఫ్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G, దెన్ A, B belongs to H implies A B inverse belongs to H అవుతుంది. ఓకేనా? సో మనం ఈ థియరం ఉపయోగించుకుని ఇప్పుడు మనం ఆ థియరం ప్రూవ్ చేస్తాం, రైట్? థియరం ఒకసారి బాగా రీకాల్ చేసుకున్నామా? H is a సబ్ గ్రూప్ ఆఫ్ G అయితే A, B belongs to H implies A B inverse belongs to H అవుతుంది. ఎప్పుడు H అనేది G యొక్క సబ్ గ్రూప్ అయితే, ఓకే రైట్, ఆ కండిషన్ హోల్డ్ అవుతుంది. Now proof. We have H1 and H2 are two subgroups of a group G. Okay. So since E belongs to G, that implies E belongs to H1 and E belongs to H2. అంటే దీని అర్థం ఏంటి? G అనేది గ్రూప్ కాబట్టి Gలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది, అది E అనుకుంటే Gలో ఏదైతే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందో అది సబ్ గ్రూప్స్లో H1లోనూ అదే ఐడెంటిటీ ఉంటుంది, H2లోనూ కూడా అదే ఐడెంటిటీ ఉంటుంది. అంటే E బిలాంగ్స్ టు H1 అవుతుంది, E బిలాంగ్స్ టు H2 అవుతుంది. దిస్ ఇంప్లైస్ E అనేది H1లోనూ ఉంది, E అనేది H2లోనూ ఉంది, అంటే వాటిలోకి ఇంటర్సెక్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ E బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. అంటే E అనే ఎలిమెంట్ ఏమవుతుంది? H1 ఇంటర్సెక్షన్ H2లో ఉంటుంది. అంటే దేర్ ఫోర్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ నాట్ ఈక్వల్ టు పై, రైట్? అంటే H1, H2 రెండు సబ్ గ్రూప్స్ అయితే కంపల్సరీ అది ఏమవుతుందమ్మా? H1 ఇంటర్సెక్షన్ H2 అనేది నాట్ ఈక్వల్ టు పై అవుతుంది. కాబట్టి దీని యొక్క ఇది నాన్ ఎంప్టీ అవుతుంది. కాబట్టి లెట్ A, B బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. మనం ఏం చేసామంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుందాం. A, B బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. ఎందుకంటే H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ నాట్ ఈక్వల్ టు పై కాబట్టి అందులో ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్? A, B బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2, రైట్? సో దిస్ ఇంప్లైస్ A, B బిలాంగ్స్ టు H1 అండ్ A, B బిలాంగ్స్ టు H2 బికాజ్ ఇంటర్సెక్షన్లో ఉందంటే అర్థం ఏంటి? A, B అనేది H1లోనే ఉంటుంది, A, B అనేది H2లోనే కూడా ఉంటుంది, రైట్? నౌ సిన్స్ H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G, ఓకే? సో H1 అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G. మనకి స్టేట్మెంట్ ఏంటంటే థియరంలో ఉంది H1 అండ్ H2 ఆర్ టూ సబ్ గ్రూప్స్. కాబట్టి H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G కాబట్టి బై డెఫినేషన్ మనకి సబ్ గ్రూప్ యొక్క ప్రాపర్టీ ప్రకారం, ఆ థియరం ప్రకారం ఇక్కడ చూడండి A, B బిలాంగ్స్ టు H1 అన్నాం. H1 అనేది సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి బై దిస్ థియరం A B ఇన్వర్స్ బిలాంగ్స్ ఏమవుతుంది? H1 అవుతుంది, రైట్? సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ A, B బిలాంగ్స్ టు H1. Therefore A, B belongs to H1 implies A B inverse belongs to H1, right? Similarly H2 is a subgroup of G and A comma B belongs to H2. That implies
A comma B belongs to H2 and H2 that implies A B inverse belongs to H2, right? ఒకసారి చూడండి ఇక్కడ A B inverse belongs to H1 అవుతుంది, ఇక్కడ A B inverse belongs to H2 అవుతుంది. therefore this implies A B inverse belongs to H1 intersection H2, right? మనం స్టార్టింగ్ వస్తే ఇక్కడ చూడండి A comma B belongs to H1 intersection H2 అని తీసుకున్నాం, A B inverse belongs to H1 intersection H2 అయింది, right? therefore A comma B belongs to H1 intersection H2 implies A B inverse belongs to H1 intersection H2. therefore H1 intersection H2 is a subgroup of G. therefore if H1 comma H2 is a subgroups of G, then H1 intersection H2 is also a subgroup of G, hence proved, right? సో ఇది మనం ఇక్కడ ఇది ఈ థీరం ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఈ థీరం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. A కామా B బిలాంగ్స్ టు H అయితే A B ఇన్వర్స్ బిలాంగ్స్ టు H అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది? H అనేది G యొక్క సబ్ గ్రూప్ అయినప్పుడు, రైట్? ఆ కండిషన్ ఉపయోగించుకుని మనం ఈ థీరం యూజ్ చేసాం, రైట్? థీరం ఏం చెప్తుందమ్మా? రెండు సబ్ గ్రూప్స్ ఉంటే వాటిలోకి ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుంది? సబ్ గ్రూపే అవుతుంది. ఇది మనం చెప్పిన థీరం, రైట్? రైట్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ H1 ఇంటర్సెక్షన్ H2 అనే సబ్ గ్రూప్ అవుతుందా లేదా దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, we know that Z comma plus is a group, okay, right? 2Z, the set of all even integers, -6, -4, -2, 0, 2, 4, 6 and so on. This is a subgroup. And 3Z is equal to set of all multiples of 3, -9, -6, -3, 0, 3, 6, 9 and so on. Clearly 2Z comma plus and 3Z comma plus are subgroups of Z comma plus. ఓకే, ఇక్కడ చూడమ్మా, మనకి Z కామా ప్లస్ అనేది గ్రూప్ అని తెలుసు, ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాం. దాంట్లో Z కామా ప్లస్లో 2Z ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ ఇజ్ ఏ, ఇది కూడా ఏమవుతుందంటే గ్రూప్ అవుతుంది. 3Z కామా ప్లస్ అది కూడా గ్రూప్ అవుతుంది. ఈ రెండు కూడా దీనికి సబ్సెట్స్ కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతున్నాయి? Z కామా ప్లస్కి సబ్ గ్రూప్స్ అవుతున్నాయి, రైట్? వీళ్ళకి ఇంటర్సెక్షన్ పైన చేద్దాం. వాట్ ఈస్ 2Z ఇంటర్సెక్షన్ 3Z, రైట్? ఈ రెండింటిలో కామన్గా ఉన్నవేవి ఇక్కడ చూడండి, -6, -6, ఓకే, అంటే -6. నెక్స్ట్ కామన్గా ఏమన్నా ఇంకా 0, తర్వాత 6, అంటే 6 యొక్క మల్టిపుల్స్ అన్నీ వస్తాయి. అంటే నెక్స్ట్ ఏం వస్తుందంటే ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ -12 అండ్ సో ఆన్, ఓకే. అంటే ఇది ఏమవుతుంది? ఇది 6Zకి ఈక్వల్ అవుతుంది, ఓకే. సో 2Z ఇంటర్సెక్షన్ 3Z ఏమవుతుందమ్మా? 6Z అవుతుంది. సో 6Z ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ Z కామా ప్లస్. చూడండి జాగ్రత్తగా, 2Z 3Z ఈ రెండు కూడా Z యొక్క సబ్ గ్రూప్స్ అవుతున్నాయి.
వాటిలోకి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తే మనకి ఏమొచ్చింది 6Z. ఓకే, సో 6Z ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్ ఆఫ్ Z కామా ప్లస్. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, Z కామా ప్లస్లో అన్ని సబ్ గ్రూప్స్ కూడా NZ కామా ప్లస్ ఈ ఫామ్లో ఉంటుంది. వేర్ N బిలాంగ్స్ టు వేర్ N ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనా? సో Z కామా ప్లస్ అనే గ్రూప్ తీసుకుంటే దాంట్లో ఉన్న సబ్ గ్రూప్స్ అన్ని ఎలా ఉంటాయమ్మా? NZ కామా ప్లస్. ఓకే, N ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 2Z, N ఈజ్ ఈక్వల్ 3 తీసుకుంటే 3Z. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు వాటిలోకి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 2Z ఇంటర్సెక్షన్ 3Z ఈజ్ ఈక్వల్ టు 6Z వచ్చింది. 6Z ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ Z కామా ప్లస్. అంటే రెండు సబ్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు వాటిలోకి ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుంది? సబ్ గ్రూపే అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. నౌ యూనియన్ అనేది సబ్ గ్రూప్ అవుతుందా లేదా? రైట్, ఇక్కడ చూడమ్మా, 2Z ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ Z అండ్ 3Z ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ Z. ఇప్పుడు యూనియన్ ఫైండ్ చేద్దాం. 2Z యూనియన్ 3Z దట్ ఈజ్ ఈక్వల్ టు, నా యూనియన్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం టోటల్ ఎలిమెంట్స్ రాసుకోవాలా? -9, -6, 4, -4, -3, 0, -2, 0, 2, 3, 4, 6 అండ్ సో ఆన్. సో 2Z యూనియన్ 3Zలో ఎలిమెంట్స్ అన్నీ ఇవి. ఓకే, ఇప్పుడు 2Z యూనియన్ 3Z అనేది సబ్ గ్రూప్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, రైట్, ఇక్కడ చూడండి, ఇందులో మనకి 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. రైట్, మనం ఏం చేద్దాం అంటే 3, 4 తీసుకుందాం. 3 బిలాంగ్స్ టు 2Z యూనియన్ 3Z అండ్ 4 కూడా ఉంది కదా, 4 బిలాంగ్స్ టు 2Z యూనియన్ 3Z. రైట్, దిస్ ఇంప్లాయిస్ 2 + 4 ఈజ్ ఈక్వల్ టు 3. 3 + 4 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 + 4 ఈక్వల్ ఎంత? 7 అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ 2Z యూనియన్ 3Z. రైట్, ఒకసారి చూడండి, మనం ఇందులో ఈ సెట్లో మనం ఏం చేస్తుంటే 2 ఎలిమెంట్ తీసుకున్నాం. ఏంటివి? 3 అండ్ 4. ఆ 3ని 4ని యాడ్ చేస్తాం. మనం ప్లస్ చేసినప్పుడు ఏమైందంటే 7 వచ్చింది. 7 అనేది ఈ సెట్లో లేదు చూడండి. సో 7 ఈజ్ నాట్ ఇన్ 2Z యూనియన్ 3Z. అంటే అర్థం ఏంటి? ఇక్కడ క్లాజర్ ప్రాపర్టీ ఫెయిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ 2Z యూనియన్ 3Z ఈజ్ నాట్ ఏ గ్రూప్. ఈజ్ నాట్ ఏ గ్రూప్. దేర్ ఫోర్ 2Z యూనియన్ 3Z ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ Z కామా ప్లస్. రైట్, అంటే ఏవైనా రెండు సబ్ గ్రూప్స్ తీసుకుంటే వాటిలోకి ఇంటర్సెక్షన్ ఖచ్చితంగా సబ్ గ్రూప్ అవుతుంది. బట్ యూనియన్ తీసుకున్నప్పుడు అది సబ్ గ్రూప్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా? సబ్ గ్రూప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి యూనియన్ అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అంటే దానికి ఒక కండిషన్ ఉంది. ఓకే, ఆ కండిషన్ ఏంటి? theorem. If H1 and H2 are two subgroups of a group G, then H1 union H2 is a subgroup of G if and only if H1 is contained in H2 or H2 is contained in H1. ఇది థియరం. ఓకే, H1 H2 రెండు సబ్ గ్రూప్స్ అయితే వాటి యొక్క యూనియన్ కనుక సబ్ గ్రూప్ అవ్వాలంటే కండిషన్ ఇదమ్మా, వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్. ఓకే, దీన్ని ఏమంటాం అంటే ఇన్ వర్డ్స్ వన్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ది అదర్ అని చెప్తాం. లేదా ఇన్ మ్యాథమెటికల్గా H1 ఈజ్ సబ్స్టార్ టు H2 ఆర్ H2 ఈజ్ సబ్స్టార్ టు H1 అని చెప్తాం. ఓకే, అంటే H1 యూనియన్ H2 సబ్ గ్రూప్ అవ్వాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అది సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేసుకుంటాం, ఇది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేసుకుంటాం, ఇది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? రైట్,
We have H1 comma H2 are two subgroups of G. Okay, let us assume that H1 is contained in H2 or H2 is contained in H1. మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ కండిషన్ని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి H1 in H2 is a subgroup అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, నౌ we have to prove that H1 union H2 is a subgroup of G. ఓకేనా? సో ఫస్ట్ ఈ కండిషన్ అజ్యూమ్ చేసుకున్నాం, ఇది మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఇది అజ్యూమ్ చేసుకుని ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్. సిన్స్ H1 is subset of H2, this implies, ఒకసారి ఇక్కడ చూడమ్మా, సెట్ థియరీలో ఇఫ్ A is subset of B, then A union B is equal ఏమవుతుంది? B అవుతుంది. ఓకేనా? This is A and this is B. Then what is A union B? A union B is equal to B. Right? So from this H1 is subset equal to H2 అవుతుంది. Then H1 union H2 is equal to ఏమవుతుంది? H2 అవుతుంది. ఓకే, రైట్. కానీ మనకి H1 H2 ఏంటి? H1 H2 ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ G. H2 ఈజ్ సబ్ గ్రూప్ అవుతుంది. H2 దేనికి ఈక్వల్ అవుతుంది? H1 యూనియన్ H2కి ఈక్వల్ అవుతుంది. ఇది సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్. సిన్స్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G, దట్ ఇంప్లైస్ H1 యూనియన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. రైట్? ఓకే, సెకండ్ కేసు తీసుకుందాం. సిమిలర్లీ H2 ఈజ్ కంటైన్డ్ ఇన్ H1, దట్ ఇంప్లైస్ H1 ఈజ్ సబ్స్ట్రాట్ ఈక్వల్ టు H2 అవుతుందంటే అర్థం ఏంటి? వాటికి యూనియన్ ఫైన్ చేస్తే H1 యూనియన్ H2 ఏమవుతుంది? H1 అవుద్ది. ఇక్కడ H1 ఈజ్ సబ్స్ట్రాట్ ఈక్వల్ టు H2 అయితే వాటి యొక్క యూనియన్ ఏమైంది? H2 అయింది. అలాగే H2 ఈజ్ సబ్స్ట్రాట్ ఈక్వల్ టు H1 కాబట్టి ఈ రెండు యూనియన్ ఏమైంది? H1 అవుతుంది. రైట్? బట్ H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్. ఇక్కడ రాయండి, H1 అండ్ H2 ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ G అన్నాం కాబట్టి H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి H1 యూనియన్ H2 ఈజ్ ఆల్సో ఏ సబ్ గ్రూప్. దేర్ ఫోర్ సిన్స్ H1 ఈజ్ ఏ subgroup of G, that implies H1 union H2 is a subgroup of G. సో ఇందులో పార్ట్ 1 అయిపోయింది మనకి. ఫస్ట్ మనం ఇది కన్సిడర్ చేసుకున్నాం, ఇది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా? అంటే H1 యూనియన్ H2 అనేది సబ్ గ్రూప్ అవ్వాలంటే మనకు కంపల్సరీ ఏమవ్వాలమ్మా? H1 is subset equal to H2 or H2 is subset equal to H2 అవ్వాలి. రైట్? ఇప్పుడు మనం రివర్స్లో ప్రూవ్ చేద్దాం. రివర్స్ now conversely assume that H1 union H2 is a subgroup of G. మనం కాన్వర్స్లీ ఏం చేద్దామంటే H1 union H2 is a subgroup of G అని ఇది అజ్యూమ్ చేసుకున్నాం. మనం ఇది ప్రూవ్ చేయాలి. నౌ we have to prove that H1 is subset or equal to H2 or H2 is subset or equal to H1. ఇప్పుడు మనం ఈ థియరాన్ని ఏంటంటే కాంట్రడిక్షన్ వేలో చూపిద్దాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటి? మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది కాకుండా దానికి రివర్స్లో వెళ్తాం. ఓకే, ఇక్కడ మనం సబ్సెట్స్ అని ప్రూవ్ చేయాలి. మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే ఇవి సబ్సెట్ కాదు అని తీసుకుంటాం, మనకి ఎక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. కాబట్టి మన థియరం ఆ కాంట్రడిక్ట్ వేలో తీసుకెళ్తాం. రైట్? ఓకే, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? H1 is subset equal to H2 and H2 is subset equal to H1 ప్రూవ్ చేయాలి. ఓకే, మనం కాంట్రడిక్ట్ వేలో సపోజ్
ఇఫ్ పాసిబుల్ let h1 is does not subset of h2 and h2 is does not subset of h1, రైట్. ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసిన దానికి రివర్స్లో తీసుకున్నాం. h1 అనేది h2కి సబ్సెట్ కాదు, h2 అనేది h1కి సబ్సెట్ కాదు అని తీసుకున్నాం, రైట్. ఓకే, చూడమ్మా, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే సబ్సెట్ అంటే అర్థం ఏంటి? ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటాయి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది. ఓకేనా? అది సబ్సెట్ డెఫినేషన్. బట్ ఇక్కడ ఏమన్నాం మనం? డస్ నాట్ సబ్సెట్ అన్నాం. అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఇన్ ఏ అండ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ బి. సబ్సెట్ అయితే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటాయి. బట్ డస్ నాట్ సబ్సెట్ అన్నాం కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినంత మాత్రం ఎక్స్ అనేది బీలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్ అనేది బీలో లేదు, రైట్. సో బట్ దట్ డెఫినేషన్ ఇక్కడ చూడండి, సిన్స్ h1 is does not subset of h2 that implies there exists a belongs to h1 and a is not in h2, right. Similarly h2 is does not subset of h1 that implies there exists b belongs to h2 and b is not in h1, right. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ a belongs to h1 అన్నాం, రైట్. therefore a belongs to h1 implies a అనేది h1లో ఉంది. h1లో కానీ h2లో కానీ ఏదో ఒక దాంట్లో ఉంటే దాని యొక్క యూనియన్లో ఉంటుంది. a belongs to h1 అన్నాం కాబట్టి a belongs to h1 యూనియన్ h2 అవుతుంది. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో ఉండాలా, రెండింటిలో ఉంటేనే ఇంటర్సెక్షన్లో ఉంటుంది. బట్ యూనియన్ అంటే అర్థం ఏంటి? ఏదో ఒక్క దాంట్లో ఉంటే చాలు యూనియన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఏ బిలాంగ్స్ టు h1 అన్నాం కాబట్టి ఏ బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 అవుద్ది. అలాగే b బిలాంగ్స్ టు h2 ఇంప్లైస్ దట్ b బిలాంగ్స్ టు h1 యూనియన్ h2. ఇక్కడ b అనేది ఓన్లీ h2లో మాత్రమే ఉంది, ఉన్నా పర్వాలేదు, ఆ b అనేది యూనియన్లో ఉంటుంది, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, a బిలాంగ్స్ టు h1 యూనియన్ h2, b బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 అయింది. బట్ మన అజంప్షన్ ఏంటి? h1 యూనియన్ h2 ఈజ్ ఏ సబ్ గ్రూప్. అది తీసుకున్నాం మనం. h1 యూనియన్ h2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ g అని తీసుకున్నాం. ఓకేనా? ఇది సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ a కామా b బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 అవుతుంది. therefore a కామా b బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 and h1 యూనియన్ h2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ g. ఓకే, therefore by closure ఏ కామా బీలు రెండు h1 యూనియన్ h2లో ఉన్నాయి కాబట్టి AB బిలాంగ్స్ టు h1 యూనియన్ h2 అవుతుంది, రైట్. క్లాజర్ ప్రాపర్టీ ప్రకారం రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ కూడా ఏమవుతుంది? h1 యూనియన్ h2లో ఉంటుంది, బికాస్ బై క్లాజర్ ప్రాపర్టీ, రైట్. వాట్ ఈస్ A యూనియన్ B? A B అండ్ దిస్ ఈస్ A ఇంటర్సెక్షన్ B. ఓకే, సో ఏ కామా బి అనేది h యూనియన్ h2లో ఉంటుందంటే అర్థం ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. AB అనేది ఎనీ ప్లేస్లో ఉండొచ్చు. ఓకే, ఉంటే ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఉండొచ్చు, లేదా వారి రెండింటిలోకి ఇంటర్సెక్షన్లో ఉండొచ్చు, రైట్. సో దేర్ ఫోర్ AB బిలాంగ్స్ టు, దట్ ఇంప్లైస్ AB బిలాంగ్స్ టు h1 ఆర్ AB బిలాంగ్స్ టు h2 ఆర్ AB బిలాంగ్స్ టు h1 ఇంటర్సెక్షన్ h2. ఓకేనా? ఇక్కడ AB అనేది యూనియన్లో ఉంది. యూనియన్ అంటే ఈ మొత్తం ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు అంటే ఓన్లీ ఏలో ఉండొచ్చు, లేదా ఓన్లీ బీలో ఉండొచ్చు, లేదా వాటి యొక్క ఇంటర్సెక్షన్లో అయినా ఉండొచ్చు. మొత్తానికి A యూనియన్ బీలో ఉంటుంది, రైట్. నౌ AB బిలాంగ్స్ టు h1. లెట్ సపోజ్ AB బిలాంగ్స్ టు h1, రైట్. నౌ లెట్ ఇట్ బి 1, లెట్ ఇట్ బి 2. ఓకే, ఫ్రమ్ 1 A బిలాంగ్స్ టు h1, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మనం చూడండి A బిలాంగ్స్ టు h1 అని ఉంది. ఓకేనా? A బిలాంగ్స్ టు h1 కాబట్టి A ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు h1 సిన్స్ h1 ఈజ్ ఏ గ్రూప్. ఓకే, సబ్ గ్రూప్. సో దానికి అదే ఏమవుద్ది? గ్రూప్ అవుతుంది. దేర్ ఫోర్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు h1 అయింది. దేర్ ఫోర్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు h1 అండ్ AB బిలాంగ్స్ టు h1. ఇక్కడ చూడండి AB బిలాంగ్స్ టు h1 అని తీసుకున్నాం, ఇక్కడ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు h1 వచ్చింది. దిస్ ఇంప్లాయిస్ ఓకే h1 ఈజ్ ఏ గ్రూప్ అవుతుంది, అదే సబ్ గ్రూప్ కాబట్టి దానికి అదే గ్రూప్ అవుతుంది.